నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు, చాలా గొప్ప మేధావి, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాల మీద తీసుకుంటే మాకేం బాధ లేదు. కానీ నాగేశ్వరరావు గారు తెలియంది ఏంటంటే, నీకు తెలిసింది ఒక ఇన్కన్వెన్షనే తప్ప నీకు తెలియంది అస్మత్పేట చెరువుల్లో 125 మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకర్లు చేసి నెలకు 5,000 10,000 బ్యాంకులకు ఈఎంఐ కట్టుకున్నటువంటి ఇళ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? ఇవాళ సూడో మేధావులు, కొంతమంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు, అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్ళకు ఈ పేదల గురించి తెలియదు. సార్, చాలా ఆరోపణలు చేశారు. బహుశా వ్యక్తిగతంగా మీకు ఆయనకు ఎక్కడో క్లాష్ లేదు. నాకు మంచి మిత్రుడు. ఎలాంటి ఆయన ఇంట్లో శుభకార్యాన్ని నేను వెళ్ళాను, మా ఇంట్లో శుభకార్యానికి ఆయన వచ్చాడు. సో నాకు మంచి మిత్రుడు, నాకు గౌరవము. బహుశా నా పట్ల కూడా ఆయన గౌరవం ఉందనే అనుకుంటాను నేనైతే. నాకైతే ఈటల రాజేందర్ గారి పట్ల చాలా గౌరవము. కానీ ఆయన మీద, మీ మీద ఆయనకు ఒక ఇంప్రెషన్ ఉంది సార్. అదేంటంటే రేవంత్ రెడ్డిని మీరు భుజాల మీద ఆల్రెడీ ఆ విషయాన్ని నేను నిన్ననే మాట్లాడాను. కానీ ఆయనకు నా రాజకీయ విశ్లేషణలో బహుశా ఏదో నచ్చకపోవచ్చు. ఏది నచ్చలేదో నేను అర్థం చేసుకోగలను. నేను నాకు రాజకీయ నా పరిజ్ఞానం ఉన్నవాడిని కనుక. ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం చేశాడు? అమిత్ షా దగ్గరికి వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వెళ్ళి, ఈ బండి సంజయ్తో ఏం కాదు, ఇంతకని ఎక్కువ ఇక బీజేపీ పెరగదు, కొత్తోడు ఎవరు రాడు, మీరు బండి సంజయ్ని మార్చి నాకు ఇస్తే నాకు కొత్తోళ్ళు వస్తారు అన్నాడు. అన్న తర్వాత ఈయనకు జాయినింగ్ కమిటీ కన్వీనర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా అట్లా కాదు, మీరు పార్టీ అధ్యక్షుని మారిస్తేనే బీజేపీ పెరుగుతుందని రోజు కేంద్ర పార్టీ నాయకత్వం పోయి చెప్పాడు. ఇది నిజమా కాదా అందరికీ తెలుసు కదా. రాజేందర్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళి క్యాంపెయిన్ చేశారు. అందులో ఈటల రాజేందర్ ముఖ్యుడు. రాజగోపాల్ రెడ్డిని కూడా రాజేంద్ర పట్టుకెళ్ళారు. సో మరి జాతీయ నాయకత్వం, అందులో ముఖ్యంగా అమిత్ షా ఏం నమ్మాడో తెలియదు, బండి సంజయ్ని మార్చారు. మార్చడం వల్ల బీజేపీ నష్టపోతుంది అన్నాను నేను. మరి నష్టపోయిందా లేదా ఎన్నికల్లో? నేను చెప్పడం కాదు, సగటు బీజేపీ కార్యకర్త ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాడు. సగటు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాడు. సో బండి సంజయ్ని మార్చడం బ్లండరు అని నేను అన్నాను. బండి సంజయ్ని మారుస్తే బీజేపీ పెరుగుతుంది ఈటల రాజేందర్ అన్నాడు. వాస్తవంగా బండి సంజయ్ మారుస్తే బీజేపీ పెరిగిందా? ఎక్కడ పెరిగింది నాకు చెప్పండి. బండి సంజయ్ని మార్చాలన్నది ఈటల రాజేందర్ పర్సనల్ ఎజెండా. అది నాకెందుకు ఉంటుంది ఎజెండా? అది సో నేను ఒక రాజకీయ విశ్లేషకుడిని. నాకేం బండి సంజయ్ ప్రత్యేకంగా మైత్రి లేదు. ఆ మాటకైతే బండి సంజయ్ తెలియక ముందు నుంచి నాకు ఈటల రాజేందర్ తెలుసు. సో అందువల్ల నాకు ఈటల రాజేందర్ నుంచి ఎక్కువ పరిచయం ఉంది. కానీ నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా వ్యక్తిగత రాగద్వేషాలతో మాట్లాడాను. ఏది వాస్తవమని నాకు అనిపిస్తేనే మాట్లాడతాను. సో నేను అన్నది నిజమైన చరిత్ర నిరూపించింది కదా. బండి సంజయ్ని మార్చడం అనే అంశం ఇప్పటికీ బీజేపీని వెంబడిస్తుంది కదా. ఇక రెండవది ఏంటి, ఇంకో ప్రచారం ఈటల రాజేందర్ వర్గం ఏం చేసింది, అమిత్ షాకు బండి సంజయ్కి పడదు, అమిత్ షాకు బండి సంజయ్ మీద కోపం ఉన్నది అని ప్రచారం చేశారు. ఇది తెలియదు, అందరికీ తెలుసు కదా. బీజేపీలో ఎవరినని అడగండి, ఈటల రాజేందర్ వర్గం చేయలేదు ఈ ప్రచారం. నేను అప్పుడు కూడా అన్నాడు, అలా ఉండదు. అమిత్ షాకు అంచనాల్లో తేడా ఉండొచ్చు. రాజేందర్ వెళ్ళి చెప్తే బండి సంజయ్ని మారుస్తే బీజేపీ పెరుగుతుంది అనే అంచనా బహుశా అమిత్ షా వచ్చి ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా బండి సంజయ్ పైన అమిత్ షాకి ఎందుకు ఉంటుంది అని నేను అన్నాను. మరి నేను అన్నది నిజమైందా లేదు? ఎలా ఆయన హోంశాఖ సహాయ మంత్రి అయ్యాడు లేదా బండి సంజయ్? నేను ఇది ఎప్పుడన్నాను? ఎన్నికలకు ముందు అన్నాను. సో నేను అన్నది నిజమైందా? బీజేపీ దెబ్బతిన్నదా లేదా బండి సంజయ్ తీసేసినాక? మరి నేను అన్నట్లే కదా, ఇలా అమిత్ షాకే కోపం ఉంటే ఈటల రాజేందర్ మంత్రి చేయాలి కదా, ఎందుకు చేయలే? మరి బండి సంజయ్ ఎందుకు చేశారు? ఇచ్చి హోంశాఖ సహాయ మంత్రి చేసి తన దగ్గర పెట్టుకున్నాడు కదా, అది మామూలు గౌరవం కాదు కదా. ఆయనకు ఏదో ఊరు పేరు లేని శాఖ ఇచ్చి పంపించవచ్చు కదా.